ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు ఎల్పీ స్టేడియంలో మొట్టమొదటి సంకల్పం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉచిత కరెంటు మీద సంతకం పెట్టి 1200 కోట్ల రూపాయలు రైతుల కరెంటు బిల్లులు మాఫీ చేసి వేలాది క్రిమినల్ కేసులు రైతుల మీద రద్దు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఉచిత కరెంటు పేదలకు రైతు కాంగ్రెస్ పార్టీ. కరెంటు ఉండదు అన్నాడు కదా, అవును నిజమే. ఎవరి ఇంట్లో లేదు కరెంటు, కేసీఆర్ ఇంట్లో లేదు. ఫీజులు స్టార్టర్ అన్నీ ఊడబెట్టిన తెలంగాణ ప్రజలు. కేసీఆర్ ఇంట్లో మాత్రమే కరెంటు లేదు. రైతుల ఇళ్లల్లో 24 గంటల కరెంటు, ఇళ్లకే కాదు వ్యవసాయానికి ఈ 2 ఏళ్లలో 24 గంటల కరెంటు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ. ఆయన ఇంట్లో కరెంటు పోతే వెంకటేవుడు అన్నాడంట, నేను చేస్తేనే ఊరికి తెల్లారినట్టు. అయ్యా నువ్వు అనుకోలే ఊరికి తెల్లారచ్చుకమ్మా, నీ ఊరు ఎట్లా తెల్లారాలో ఊర్లో ఎట్లా అభివృద్ధి చేయాలో మాకు తెలుసు. నిన్న సర్పంచులతో కూర్చున్నాడు, మనకు మంచి రోజులు వస్తాయని. ఇద్దరు సర్పంచులు మెచ్చుకున్నాడు, 4 వార్డు మెంబర్లు మెచ్చుకున్నాడు. నిజంగానే ఆయన పరిస్థితి చూస్తే దీనావస్థ. మాకు ఒకప్పుడు బాగానే బతికినాడు. ఎట్లుండే ఒకప్పుడు ఎంపీలు మంత్రులు మహమూదాని పోతే ఈత రాజేంద్ర పోతే మంత్రులను కూడా గేట్ కాలంలో ఊంగాళ్ళు మెడల మీద కొట్టి బయటకు పంపించారు. మంత్రులు పోతే కూడా గచ్చినోడు కాదు కేసీఆర్. నిన్న చూస్తే సర్పంచులు 4 వార్డు మెంబర్లు కూర్చొని అయ్యా బిడ్డ మనకు మంచి రోజులు వస్తాయని. ఆయన చూస్తే నాకు సామెత ముందు వచ్చింది, మూలుగుడే మున్పడోలేనే మందేమో ఎప్పటోలేనే అని. ఎక్కడికి పెట్టే ఏదైనా పని చెప్తేనేమో ముందుకెట్టోడట. మందు ఉన్నది రా కావద్దంటే నాకు కావాల్సింది, నాకు ఆపు కావాలి, ముందు కావాలని మూలుగుడే మున్పడోలేనే మందేమో ఎప్పటోలేనే అని. నిన్న ఆయన మంచి రోజులు వస్తాయంటున్నాడు. మంచి రోజులు రాయాలి నాయన, నీకు అవకాశం వస్తే ముంచే రోజులు వస్తాయి. నువ్వు నీ కొడుకు నీ అల్లుడు నీ బిడ్డ వచ్చి 4 దిక్కుల తెలంగాణ రాష్ట్రాన్ని పీక్క తిన్నారు, దోసుక తిన్నారు. ఇంకా కూడా నీ ఆకలి తీరలేదా? 4 కోట్ల తెలంగాణ ప్రజల్ని మీకు 4 లక్షల పీక్క తిని ఈరోజు తెలంగాణ అప్పుల పాలు చేసి 8 లక్షల కోట్ల రూపాయల అప్పుల పాలు చేసినా ఇంకా మీ ఆశ సావలేదు, మీ ఆకలి తీరలేదంటే ఇక దేవుడు ఒక్కడే నిన్ను శిక్షించేటోడు. ప్రజలు శిక్షించారు. ఆలోచన చేయండి. చంద్రశేఖరరావు గారు అసెంబ్లీ ఎన్నికలప్పుడు నీ అధికారం పోగొట్టారు. పార్లమెంట్ ఎన్నికలప్పుడు నీకు 3 సున్నాలు ఇచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు నీకు నిలబడడానికి అభ్యర్థి దొరకలే. మన జూబ్లీ రెఫరెండం అంటే గోడబండ కాడ పండగేసి బాలి గొడ్డ పెట్టారు. మాకెవ్వడక్కర్లేదు. మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాదికుంటే నీ పక్కనే నీ కొడుకుంటే సార్ నీ పార్టీని గొంత పెట్టడానికి నీకు ఎవ్వడక్కర్లేదు. నీ కొడుకే గుదిబండ, ఆ బండ ఉన్నంతసేపు నీ పార్టీని గొంత పెడతారు. ఇక మంచి రోజులు ఎన్నికలు వస్తాయి. కేసీఆర్ తెలంగాణ ప్రజలకు మంచి రోజులు వచ్చినాయి. తెలంగాణ ప్రజలకు 24 గంటలు విద్యుత్ వచ్చింది. తెలంగాణ ప్రజలకు సన్న బియ్యం వచ్చినాయి. తెలంగాణ ప్రజలకు రేషన్ కార్డు అందరూ చెప్తున్నా, ఏ ఒక్క ఆడబిడ్డ కూడా సీర రాలేదంటే ఎవరిని మా బాలు నాకు సహా మీ ఇంటికాడి పంపించి మీ సీర మీ ఇంటికి పంపిస్తాక 18 ఏళ్ళు నిండిన ప్రతి ఆడబిడ్డ రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రాన్ని దేశంలోనే మొదటి స్థానంలో నిలబెట్టి ఆ దేశానికి ఆదర్శంగా నిలబడే తెలంగాణ మోడల్ ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రకటిస్తా. ఈరోజు తెలంగాణని అభివృద్ధి పదం వైపు నడిపిస్తాం. దేవరకొండ అభివృద్ధి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటాను తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా.